రంజాన్ ఆకలి విలువను తోటివారి కష్టాలను అర్థం చేసుకునే మానవీయ కోణాన్ని బోధిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుహానీ అన్నారు. సోమవారం మండల కేంద్రం దుగ్గిరాల ముర్తుజా నగర్ లో ఆయన పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రంజాన్ విశిష్టతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18, 19 తేదీలో ప్రారంభమవుతుంది అన్నారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం భక్తికి ప్రతీక అని, క్రమశిక్షణ, త్యాగం, ఆధ్యాత్మికం, మనుషులను దురాశను తొలగించి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని సందేశాన్ని ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా సుహానీ మాట్లాడారు. మనిషిలోని దురాశను తొలగించి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని సందేశాన్ని ఇస్తుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెలలో నెలవంక దర్శనంతో ప్రారంభమై నెల రోజుల పాటు తెల్లవారుజామున సుహార్ నుండి సూర్యాస్తమయం రోజా ఇఫ్తార్ వరకు కఠినమైన ఉపవాస దీక్షలు పాటిస్తారు. ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీరు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉంటారు. ఇది ఆత్మ విగ్రహాన్ని పెంచుతుంది. ఈ నెలలో పవిత్ర ఖురాన్ అవతరించిందని విశ్వసిస్తూ ఈ మాసంలో ప్రార్థనలు, జకాత్, ఫిత్రా, దాన ధర్మాలు చేస్తూ నెల రోజుల పాటు తెల్లవారుజామున సుహూర్ నుండి సాయంత్రం ఇఫ్తార్ వరకు కఠినమైన ఉపవాస దీక్షలు రోజా పాటిస్తారు. దానగుణం, ప్రార్థనలు మరియు పవిత్రతకు ప్రాధాన్యత ఇస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్